కృష్ణా జిల్లా పర్రచివర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు ప్రారంభించారు. తరువాత జరిగిన సభలో వక్తలు రాఘవేంద్రరావు అనతి కాలంలో సాధించిన ఎదుగుదలను, సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్లో సుమారు 1500 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన డాక్టర్లతో జరిగిన ఈ శిబిరం గ్రామస్తులందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, అగ్నికుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, బొండాడ గ్రూప్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. మాది ఇదే ఊరు పరచవర. నాది 51వ జన్మదిన సందర్భంగా మేము ఈరోజు, రేపు నా బర్త్డే, ఈరోజు మా ఊర్లో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. మెగా హెల్త్ క్యాంప్లో అన్ని జబ్బులకు కూడా కావాల్సిన టెస్టులు చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్కి మాకు మణిపాల్ హాస్పిటల్స్ వాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన గౌరవనీయులు ఎంపీ బాలచౌరి గారు, మచిలీపట్నం ఎంపీ బాలచౌరి గారు, అలాగే మా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు వీళ్ళ సహకారంతోనూ ఈ ప్రోగ్రాం వాళ్ళ చేశాము. ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము పరచూరులోను. దాదాపు పరచూరు ఒకటే కాదు, పరచూరు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ ఈ హెల్త్ క్యాంప్ జనాలందరికీ కూడా ఈ హెల్త్ క్యాంపు కవర్ చేస్తున్నాము. దాదాపు మా 5-6 పంచాయతీల్లో కలిపి దాదాపు 5-6 వేల మంది ఉంటారు. అందులో నుంచి ఒక 10% పీపుల్కి కూడా ఈరోజు టెస్టులు చేసి ఏమైనా ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళను ట్రాక్ చేసి కొంచెం క్యూర్ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్లాన్ చేస్తాము. అలాగే దాదాపు ఇవాళ 1000 మంది వరకు ఇక్కడికి వచ్చారు. ఇంకా నడుస్తుంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. మాకు ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వీళ్ళందరికీ కూడాను, ఊళ్ళో జనాలకు కానీ, మా టీంకి కానీ, మా బొండాడ టీంకి కానీ, అలాగే మీ అందరూ పాత్రికేయులు, మీరంతా టీవీ ఛానల్ వాళ్ళు కూడా దీని అంతా బాగా కవర్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు నీలిమా బొండాడ. మా వారు బొండాడ రాఘవేంద్రరావు గారు, సిఎండి ఆఫ్ బొండాడ గ్రూప్ అండి. ఈరోజు ఆయన 51వ పుట్టినరోజు సందర్భంగా మా ఊరు పరిచివర ఆయన పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించాము. మేము చేసే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నిటిలోనూ ముందుగా మేము ఎక్కువగా ఇచ్చే ఇంపార్టెన్స్ వచ్చి విద్యకి, హెల్త్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తాము ఎక్కువ. అయితే అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించాం. ఇక్కడ అందరికీ ఉచితంగా అనేక బేసిక్ టెస్ట్స్ అండి, అవి షుగర్ టెస్ట్, హెల్త్, హార్ట్కి సంబంధించినవి కానివ్వండి, మూత్రపిండాలకు కానివ్వండి, ఇంకా కిడ్నీస్కి కానీ ఏవైనా ఉన్నాయండి. వాటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ని పంపించారండి. అది ఏం చేస్తుందంటే, ఏవైతే డయాగ్నోస్ చేస్తుందో ఫస్ట్లో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ని ఏవైతే డయాగ్నోస్ చేస్తుందో ఆ డయాగ్నోస్ చేస్తుంది. దాన్ని బట్టి ఇంకేమైనా వాళ్ళు అడ్వాన్స్డ్గా ఇంకేమైనా చూపించుకోవాలంటే మన నెక్స్ట్ కమింగ్ ఊర్లో విజయవాడ ఆర్ బందరు అటు కానీ వెళ్ళి చూపించుకోవచ్చు. మా మెయిన్ ఎజెండా వచ్చి గ్రామీణ మౌలిక సదుపాయాలు ఉండాలి. అందులో విద్య మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండి. ఆ విధంగానే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఆల్ ఈ పరిచివర, ఈ నాగాలంక మండలం, ఆల్మోస్ట్ ఆల్ ద 7 విలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ పరిచివర వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరికీ వాళ్ళు చూపించుకుని, మెయిన్గా మహిళలు వచ్చి చూపించుకుని ఉంటే వాళ్ళకి ఏమైనా డయాగ్నోస్ చేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మా మెయిన్ ఎయిమ్ వాళ్ళందరూ వచ్చి చూపించుకుని వెళ్తే బాగుంటుంది. కానీ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఉచితంగా మేము చేయిస్తున్నాము. ఎందుకంటే ఇవి చాలా డబ్బుతో కూడుకున్నవి. బయటకు వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ టెస్ట్స్ అంటే ఇట్ గోస్ అరౌండ్ 20,000 to 25,000 అండి. అవన్నీ మేము ఉచితంగా వీళ్ళకి ఇస్తున్నాము.
ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ క్యాన్సర్ స్క్రీన్ వెహికల్ వచ్చింది. అవి కాకుండా మన మణిపాల్ డాక్టర్స్, డెడికేటెడ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వచ్చి వాళ్ళ యొక్క వాలంటీర్గా వాళ్ళు వచ్చి ఈ బేసిక్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మణిపాల్ టీమ్ అండి, ఆల్ ద డాక్టర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ బిహైండ్ దిస్, అండ్ very thankful to our Bondada team and who have been a backbone to this medical camp for almost 10 days అండి. బొండాడ రాఘవేంద్ర గారు ఆయన చిన్నప్పటి నుంచి పరిచయం. 1980 నుంచి ఆయన గారితో నాకు పరిచయం ఉంది. వాళ్ళ ఇంట్లో నేను వైద్యం చేస్తుంటాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఆయన చదువుకునే రోజుల్లో కూడా బాగా ఇష్టపడి చదువుకుని ఆయన ఒక మంచి మార్కులతో నాగాలంక మండలంలోనే ఫస్ట్ ర్యాంక్లో వచ్చి మచిలీపట్నంలో చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక సామాన్య ఉద్యోగిగా చేరి అక్కడ ఉన్నత శిఖరాలు అందుకుని మరి తదుపరి ఆయనంతటా ఆయన మరలా సొంత వ్యాపారం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా దాదాపు 5,000 మందికి ఉపాధి ఇస్తున్న శ్రీ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. 51వ జన్మదినోత్సవం. ఆయన గారి గురించి సేవా కార్యక్రమాల్లో దాదాపు రెడ్ క్రాస్, కోవిడ్ టైంలో రెడ్ క్రాస్ ద్వారా 25 లక్షల రూపాయలు అనేక మందికి ఐసోలేటెడ్ పేషెంట్స్కి మెడిసిన్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ ఆయన అందించి అనేక మంది ప్రాణాలు కాపాడి ఉన్నాడు. అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా మెడికల్ క్యాంపులు చేయడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, వారు కూడా స్వయాన రక్తం దానం చేస్తూ వాళ్ళ ఉద్యోగుల చేత కూడా రక్తం దానం చేయించి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుంటూ ఈరోజు దేశంలోనే మన రాష్ట్రంలో, అందుట్లో మన కృష్ణా జిల్లాలో కూడా ప్రముఖ వ్యాపార మరియు పారిశ్రామికవేత్తల్లో కూడా ఆయన ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా సేవా తత్పరుడిగా కూడా ఈరోజు ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమన్నారాయణ వాళ్ళ ఆర్ఎస్ఎస్లో పనిచేసుకుంటాను. బొండాడ పిచ్చి గారి అబ్బాయి బొండాడ రాఘవేంద్రరావు గారు ఈరోజు 51వ జన్మదినోత్సవం జరుపుకుంటా వారికి విషయం తెలియజేయాలని చెప్పానని ఇక్కడ రావడం జరిగింది. బొండాడ రాఘవేంద్రరావు గారు మానవతావాది. అనేక మంది పేద పిల్లలకు స్కాలర్షిప్ రూపంలో తనకు తోచిన విధంగా ఆదుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దేశంలో ఒక మానవతావాదిగా తను నిలిచారు. వారి యొక్క మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని చెప్పానని కోరుకుంటూ వారికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. బొండాడ రాఘవేంద్రరావు గారు నాకు కజిన్ బ్రదర్ అవుతారు. ఆయన ఫస్ట్ ఆస్టర్ కంపెనీలో పనిచేసి CEO స్థాయికి వెళ్ళి తర్వాత ఆయన సొంతంగా ఓన్ కంపెనీ పెట్టిన దాంట్లో ఎంవిడి ప్రసాద్, సత్య గారు, ఉమా గారు అయిన నలుగురితోనే స్టార్ట్ చేసి ఇవాళ ఇంత పెద్ద స్థాయికి వెళ్ళారు. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో నాకు తెలిసి కొన్ని కోట్లలోనే ఉంటుంది. ఆయన మనస్తత్వం అనేది మనం ఎవరు వెనకట్లేము. ఆయన అంత మానవతా దృక్పథంతో చేయగలుగుతాడు. ఆయన పడ్డ కష్టాలకి సామాన్య మానవులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలనే దాని మీద ఆ CSR ఫండ్స్ నుంచి సంవత్సరానికి ఒకసాట ఒక్కొక్క ఏరియాలో ఆయన చేసే కార్యక్రమాలు ఎంత ఉంటారు కాదు. ఇవాళ కంపెనీ 10,000 కోట్లలో ఉంది. అది ఇంకా అభివృద్ధి చెంది 25-30,000 కోట్లకి వెళ్ళాలని ఆయన జన్మదిన సందర్భంగా ఇవాళ పరిశోధన పెట్టి కార్యక్రమాన్ని అందరూ సంతోషిస్తూ అభినందనలతో ఉన్నారు. ఇటువంటి మరి ఎన్నో జరుపుకుని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు. నా పేరు హరీష్ అండి, హరీష్ మమ్మారెడ్డి. నేను రమేష్ తూము సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో బొండాడ రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మాకు ఒక గత 2 సంవత్సరాల నుంచి పరిచయం. సో ఏది కావాలన్నా ఏది అవసరమైనా ఆయన మాకు ముందుండి, హరీష్ నేనున్నాను ప్రతిదానికి. మొన్న మేము శానిటరీ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్కి ఈవెంట్ చేసాం అక్టోబర్లో. దానికి మెయిన్ ఆ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే.
సో డే 1 నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తే ఏం అవసరమైనా ఎక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ కానీ మన ఎంపీ గారిని పిలవడంలో కానీ ఆయన రావడంలో కానీ అంతా కూడా మాకు సహకారాలు అందించి మాకు ఎప్పుడు తోడుగా మా ఎంటర్ప్రెనర్స్కి ఎప్పుడు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. సో ఈ ఆప్తాకు కూడా ఆప్తా అని ఒక బిజినెస్ ఫర్మ్ ఉంది. 2 సంవత్సరాల నుంచి దాన్ని మంత్లీ మీట్ చేస్తాం. దానికి కూడా ఆయన ఎవ్రీ మంత్ ఎప్పుడు పిలిచినా సరే ప్రతి మంత్ ఆయన ఎక్కడో ఈసీఎల్ ఏసూర్ నగర్లో ఉండి హైటెక్ సిటీలో మీటింగ్ ఉన్నా కూడా ప్రతిసారి పిలిచినప్పుడు ప్రతి మీట్కి వచ్చి అందరి బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేస్తా, సలహాలు ఇస్తా. ఆయన సలహాలు ఎలా ఎదిగారు ఇవన్నీ కూడా సూచనలు ఇస్తా కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎంటర్ప్రెనర్గా గ్రో అవ్వాలంటే అవన్నీ కూడా ప్రతి మంత్ తూచా తప్పకుండా ఆయన మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ ఆయనకి ఎప్పుడూ కూడా మేము ఆయన సహకారాలకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అగైన్ విష్ హ్యాపీ బర్త్డే. నేను రాఘవేంద్రరావు గత 25 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసాము. 10 సంవత్సరాలు నేను ఆయనతో పాటు కలిసి నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. స్టిల్ ఈజ్ ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు. ఆయనతో మనం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనంటే ఒక థాట్ లైక్ అలా ఉంటుందన్నమాట. నేను నాతో పాటు కొన్ని వందల మంది పనిచేస్తాను. నేను కూడా కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నాను. ఈజ్ ద గుడ్ హ్యూమన్ బీయింగ్. బారెడ్డి వెంకటేశ్వరరావు, లింగగడ్డ మాజీ సర్పంచ్ని. మా నియోజకవర్గ పరిధిలో నారాయణ మండలంలో ఈ బొండాడ రాఘవేంద్రరావు గారు జన్మించడం మా నియోజకవర్గానికి గర్వకారణం. అదేవిధంగా ఆయన చేసే సేవలు చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. ఆయన ప్రజలకి చేయాలనే ఉద్దేశం తపనతో ఆయన ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పే విషయాలను చూస్తుంటే ఆయన 77 తుఫానప్పుడు పడ్డ కష్టాల నుంచి ఆయన మర్చిపోకుండా కూడా గుర్తుపెట్టుకుని ప్రజల కోసం ఇంకా ఏం చేయాలనే దాని మీద ఆయన తపన పడుతున్నారు. అదేవిధంగా ఆయన రాబోయే కాలంలో దిగుతాలూకాలు మన బందర్ కాన్స్టిట్యున్సీ బందర్ పార్లమెంట్ పరిధిలో ఏదో పరిశ్రమ పెట్టి జనానికి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉంటంలో ఆయన తపనకి మేమందరం ఇదైపోయి ఉన్నాం. చాలా అభిమానిస్తున్నాం ఆయన్ని. ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటుగా ఆయనకి మంచి ఉత్తమమైన సేవలు చేసేదానికి ప్రజాప్రతినిధులుగా కూడా ఆయనకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది గ్రామస్తులు ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం. బొండాడ ఫౌండేషన్ అంటే ఇది ఒక ట్రస్ట్. సో మనం ఏ ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా కూడాను ఈ ట్రస్ట్లోకి డబ్బులు వస్తాయి. ఆ ట్రస్ట్ నుంచి ఖర్చు పెడతాం అన్నమాట. దానికి మా శ్రీమతి నీలిమ చైర్పర్సన్గా ఉంటారు. అలాగే ట్రస్టీస్గా మేమందరం కూడాను, నేను సత్య గారు అలాగే మా బ్రదరు వీళ్ళందరూ మేమంతా ట్రస్టీస్గా ఉంటాము. ట్రస్టీస్గా ఉండి మన ఏరియాలో ఇంకా మంచి పనులు ఏం కావాలన్నా కూడాను, ఉద్యోగాలు, ఇలాగా మనకి ఇంకేమైనా మంచి పనులు అంటే వీళ్ళందరూ స్కాలర్షిప్స్ గురించే చెప్తున్నారు. స్కాలర్షిప్స్ అనేది 1 టైము సహాయం, ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇచ్చే సహాయం. బట్ అది కాకుండా నాకు తెలుసు, నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు 10,000 ఫస్ట్ 10,000 ఫీజు కట్టడానికి నాన్న కానీ అన్నయ్య కానీ అమ్మ కానీ ఎంత కష్టపడ్డారు. అయినా దొరకలేదు 10,000. అడగని వాళ్ళందరూ మన ఊర్లో ఉన్న షావుకారులను అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు. పక్కూళ్ళని అడిగారు. జనరల్గా నాన్నగారికి అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు కొండైన నాగాయలంకలోను. ఆ సమయంలో మరి ఎందుకు ఆయన కూడా సహాయం చేయలేకపోయాడు. జనరల్గా మా బంగారం తీసుకుని అమ్మ పుస్తల దాడి తీసుకుని డబ్బులు ఇస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన కూడా సహాయం చేయలేకపోయాడు. అన్నయ్య రాత్రి వైజాగ్ వెళ్ళి ఆ రోజు మా బాబాయ్ అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టర్, వాళ్ళని అడిగితే వాళ్ళు 10,000 సర్దారు. ఆ 10,000తో నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అది నా పరిస్థితి. నాకు తెలుసు ఫీజులు కట్టడానికి ఎంత బాధపడతాం మనం అనేది. ఇప్పుడంటే చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి, ఇలాగే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేవు. 10,000 కట్టడానికి చాలా కష్టపడ్డాము. అది మైండ్లో పెట్టుకుని ఈ రోజున స్కాలర్షిప్స్ అనేది ఇక్కడే కాదండి, ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ ఎక్కడైతే మా ప్లేస్లు ఉన్నాయో అక్కడ అన్నిటికీ స్కాలర్షిప్లు అవుతున్నాయి. అది కాకుండా కంప్లీట్ ఫీజులు వాళ్ళ యొక్క
బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ ఫీజులు మొత్తం దాదాపు నేను 500 మంది నా పర్సనల్ డబ్బులతో 500 మందికి నేను చదువు చెప్పిస్తున్నాను. హెల్త్ క్యాంపు అంటే దానికి కూడా సమాజం పట్ల మనకు ఎంతో బాధ్యత ఉంటే కానీ చెయ్యం. ఈరోజు ఒక క్యాన్సర్ యూనిట్ కూడా మన మచిలీపట్నం నియోజకవర్గంలో తిరుగుతుందని చెప్పేసి వారు మణిపాలు డాక్టర్స్ని పిలిపించి చేసేటువంటి భాగంలో దీన్ని కూడా ఇక్కడికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఈరోజు కూడా దీన్ని కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. ఈ అవనిగడ్డ ప్రాంతంలో, దివిసేవ ప్రాంతంలో క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది. ఎంతోమంది డాక్టర్స్ తోటి మనం మాట్లాడేటప్పుడు కూడా చంద్రశేఖర్ గారు కానీ వేరే వాళ్ళు కూడా ఎందుకో కానీ ఈ మచిలీపట్నం ఏరియాలో క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బెల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ముఖ్యంగా సోదరిని, స్టేజ్ 1లో ఉన్నటువంటి క్యాన్సర్ని కానీ మనం పరీక్షించి దాన్ని నిర్ధారణ చేసుకున్నట్లయితే ఆ ప్రాణం నుంచి ఆ సోదరిని మనం కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఒక న్యూ కాన్సెప్ట్ తోటి దాన్ని తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 2000 మందికి దాదాపుగా ఈ అన్ని గ్రామాల్లో ఈ బస్సు ఏర్పాటు చేసినటువంటి గ్రామాల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే దాదాపు 95 మందికి మొదటి స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ బయటపడింది. నేను డెఫినెట్గా గర్వంగా చెప్తా ఉన్నాను, ఆ సోదరి మనలో దాదాపు 90% మనం సేవ్ చేసుకోగలుగుతూ ఉన్నాము ఆ టెస్ట్ ద్వారా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాము. సో ఇంతకంటే సమాజంలో మనం చేయాల్సినటువంటి పెద్ద పనులు ఉండవు. హెల్త్ విషయం మనం ప్రాధాన్యత తీసుకోవాలి. చిన్న వయసులో 35-40 సంవత్సరాల వయసులో ఆ సోదరి కానీ ఆ ఇంటి వెళ్ళిపోతే, చనిపోతే క్యాన్సర్ నుంచి ఆ పిల్లలు మొత్తం పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అనాథలు అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాన్సర్ బస్ని అంటే అడ్వాన్స్డ్గా మనం పరీక్షలు చేసి దాన్ని రక్షించుకునే విధంగా దాన్ని తీసుకొచ్చాం. దాన్ని ఆ రోజు నేను, బుద్ధప్రసాద్ గారు, మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేద్దామని చెప్పేసి తీసుకెళ్తే ఆయనకి కాన్సెప్ట్ బాగా నచ్చి పిఠాపురానికి కూడా ఒకటి ఉంటే బాగుంటుందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత పెట్రోలియం కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి పిఠాపురానికి కూడా ఒక 3.5 కోట్లతోటి బస్సు రెడీగా పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉన్నారంటానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ నీలమ్మ గారు. ఆమె వాళ్ళ బొండాడ గ్రూపు ఆపు ఈ ఫౌండేషన్కి ఆమె నేతృత్వం ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ రాఘవేంద్ర గారు చక్కటి వ్యక్తిత్వ వికాస ప్రసంగికుడు. ఆమె కూడా ఏం తక్కువ కాదు. నేను మొన్న అవనగడ్డలో ఈ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం చూస్తాను. రాఘవేంద్ర గారు తండ్రి గారు మా నాన్నగారు అత్యంత ఆప్తులు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నా చిన్నటి నుంచి కూడా ఆ తండ్రి గారిని బాగా ఎరుగున్నాను. మా నాన్నగారు ప్రతి ఎన్నికల్లో కూడా పాపం ఆయన ఎంత కష్టపడేవాడో నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. అయితే ఆ బచ్చయ్య గారి కుమారుడు ఎంతెత్తుకి ఎదిగాడు అన్నది నాకు తెలియదు. ఇక్కడ ఈ ఊరిలో రమాదేవి గారు ఆ రోజున ఈ సోలార్ లైట్లు ఇచ్చారు మా గ్రామానికి. దాని ప్రారంభోత్సవం రమ్మన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను చూడటం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కూడా వారు చేపట్టడం జరిగింది. ఇంకా చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మన నియోజకవర్గంలో, అందర సామాన్య మద్దతు రైతు కుటుంబం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ P4లో ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను. వారు ఎన్ని కుటుంబాలకు సాయం చేయగలిగితే అన్ని కుటుంబాలు, ఈ ఊరు నాకు తెలిసినంత 25 కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయన్నది. అలాగే ఇంకే ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి. దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించే దానికి కూడా కృషి చేయాలి. దానికి మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పి మాకు సందర్భంగా
మీ అందరి ఆరోగ్యం గురించి కూడా అది ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలి అనే దృక్పథంతో మీ మధ్యలోకి వచ్చి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఆయనకి కలగడం, ఆయన ఇక్కడికి రావడం, మీ అందరి మధ్య ఉండడం చాలా అభినందనీయం. చాలామంది వ్యక్తుల్ని మామూలుగా దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, ముచ్చటేస్తూ ఉంటుంది. మరీ దగ్గరికి వచ్చి ఇంకొంచెం ఎక్కువ చూస్తూ ఉంటే ఆ ముచ్చట కొంచెం తగ్గుతూ ఉంటుంది మామూలుగా జనరల్గా, ఎందుకంటే దగ్గర నుంచి చూడడం వల్ల. కానీ ఈ వ్యక్తిని మాత్రం దగ్గరికి వచ్చి చూస్తున్నాను నేను, బాగా దగ్గర నుంచి లాస్ట్ అబౌట్ 3-4 months నుంచి. రోజు చూస్తున్న కొద్దీ ఆయనలో ఇంకా చాలా మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంకా బాగా అభిమానించదగ్గవి, అభినందించదగ్గ లాంటి లక్షణాలు రోజు రోజుకి మామూలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మేమంతా ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నప్పుడు ఒక మంచి అంటే ఆయన దగ్గర నుంచి చూసి అభినందించాల్సిన వాటి లక్షణాలు చూస్తా ఒక విధమైనటువంటి మంచి దాన్ని ఏమంటారు, ఒక మంచి ఫీలింగ్తో మేమంతా వర్క్ చేస్తుంటాం అన్నమాట. ఆయన ఆలోచన కూడా చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ హెల్త్ క్యాంప్ గురించి మాట్లాడుతూ కూడాను ఇదేదో ఒకరోజు పండగ కాదు, ఎవరికైతే కొంచెం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుందో అదంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని అది కూడా ఫాలోఅప్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒకరోజు పండగలాగా కాకుండా, ఒకరోజు కార్యక్రమం లాగా కాకుండా ఇంకొన్ని రోజులు అంటే ముందు ఫాలోఅప్ కూడా చేయాలి అనే ఆలోచన అది చూస్తే చాలా సంతోషం వేసింది. అండ్ మా అందరి స్టాఫ్ కూడా అదే చెప్పామన్నమాట. అందరి డీటెయిల్స్ తీసుకుని కొంతమంది వాలంటీర్స్కి వాళ్ళని అసైన్ చేసి ఆ సేవలందరికీ వాళ్ళకి అందే విధంగా చూడాలి అని చెప్పేసి మేము దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు బండాడ రాఘవేంద్రరావు స్థాయి ఏంటో, ఆయన లెవెల్ ఏంటో, మరి ఆయన చేసే సేవలు ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు. అయితే మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే మన పరిచయ గ్రామంలో సోలార్ లైట్లు పెట్టే వరకు కూడా మనకి రాఘవేంద్రరావు ఆ స్థాయికి వెళ్ళాడని కూడా తెలియదు. మనం అడగగానే మన గ్రామానికి అప్పుడు నిజంగా వాస్తవంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామంలో వీధి లైట్లు అప్పుడు ప్రభుత్వం సప్లై చేసి ప్రభుత్వం ఏదైతే షాపుకి ఇచ్చిందో ఆ షాపులే కొనాలి పంచాయతీ వాళ్ళకి ఒక ఆర్డర్. ఆ షాపులో మనం కొనుక్కొస్తే లైట్లు వేస్తే ఇవాళ వేస్తే రేపుడికి ఉంటాయి కాదు. ప్రజలందరూ ఏం వీధి లైట్లు లేవు, ఏం సర్పంచ్ అది ఇదని తిట్టుపడేశారు. ఈ సర్పంచ్కి ఏమీ తెలియదు, వీధి లైట్లు లేవు. ఎంతమంది ఊళ్ళో అందరితో తిట్లే. అందులో మన పరిచయం 7 హ్యాబిటేషన్ చిన్నది కాదు. నాగలంక పంచాయతీ తర్వాత మన పరిచయం పంచాయతీయే చాలా పెద్దది. అయితే ఈ 7 ఊళ్ళలో లైట్లు వేసేసరికి ఒక ఊర్లో వేసి ఇంకో ఊర్లో వేసేటప్పటికి ఈ ఊర్లో ఉండేవి కాదు, ఆ ఊర్లో వేసి ఇంకో ఊరికి వెళ్ళేటప్పటికి ఆ ఊర్లో ఉండేవి కాదు. ఇట్లా 7 ఊర్లను ఎప్పుడు చూసినా లైట్లు ఉండేవి కాదు. ఆ సమయంలో మనం బండాడ రాఘవేంద్రరావు గారిని సహాయం అడిగితే ఆయన మరి ఇందాక చెప్పినట్టు 44 లక్షలతో మన ఊరికి సోలార్ లైట్లు వేసి మన ఊరికి వెలుగులు నింపారు. అది ముఖ్యంగా మీ అందరికీ తెలుసుకోవాల్సింది. అది మనం ఎంత చీకట్లో ఉన్నామో అప్పుడు ఆయన ఏ పని చేశారో ఇక్కడ సర్పంచులు అందరినీ తిట్టిపోయటమే. అందరూ ఏంటి అసలు సర్పంచ్ ఏం చేస్తున్నారు, ఇక్కడ లైట్లు లేవు, బూడిద లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాన వస్తే మునిగిపోతున్నాయి. ఇది అయితే అదంతా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. కానీ మనం బండాడ రాఘవేంద్రరావు ద్వారా మన సోలార్ లైట్లు ఏర్పరచుకున్నాం. అదే కాకుండా బండాడ రాఘవేంద్రరావు మన ఊళ్ళో అడిగిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, వైద్యం ఎవరెళ్ళి అడిగినా సరే ఆయన వైద్యం చేయించుకోవడానికి మేము కష్టాల్లో ఉన్నాం, వైద్యం చేయించుకోలేకపోతున్నాం అంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు సహాయం చేశారు. అదే కాకుండా మీ అందరికీ తెలుసు కోవిడ్ టైంలో బండాడ రాఘవేంద్రరావు గారు మన నియోజకవర్గానికి ఎంత చేశారో, ఆక్సిజన్ కానీ మరి కోవిడ్ కిట్లు కానీ అట్లా అడిగిన వాళ్ళందరికీ డాక్టర్లకి హాస్పిటల్కి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా చాలా కోవిడ్ టైంలో సహాయం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసేది ఏంటంటే సేవే పరమార్థంగా. మనకు తెలుసు చాలామంది సంపాదించిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దిగి తాలూకాల పారిశ్రామికవేత్తగా ఇప్పుడు మనకు బండాడ రాఘవేంద్రరావు గారు ఒక్కళ్ళే కనపడుతున్నారు. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు కదా, మన హిస్టరీని చదువుకున్నాం. ఎవరైతే ప్రజలకి సౌకర్యాల కోసం బావిలు తవ్వించి మరి చెట్లు నాటించి సత్రాలు కట్టించి భోజనాలు పెట్టించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఇప్పుడు మనకు తెలిసినంత వరకు హిస్టరీలో మనం చదువుకున్న అశోకుడు చెట్లు నాటించాడు, వాళ్ళు బావులు తవ్వించారు, రోడ్లు ఇచ్చారు. వాళ్ళైతే ఎట్లా గుర్తుపెట్టుకున్నామో మనం కూడా ఎప్పుడు కూడా మరి రాఘవేంద్రరావుని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఊరు సౌకర్యాలే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్న సౌకర్యాల కోసం ఆయన సేవ చేస్తున్నారు.